అనఘుడు వంశకరుండై పెనుపున ఈ సుతుడు వాజపేయంబులు నూరొనరించునని సరస్వతి వినిచే మునులు వినగ నాకు వినువీధిదెతన్. ఈ పిల్లవాడు పుట్టి పెరిగి పెద్దవాడవుతుంటే 100 వాజపేయ యాగములు చేస్తాడు అని గగనవాణి పలికింది. అంత గొప్పవాడు, పనికి మారిన వాడేం కాడు. అయ్యో వీని నా కొడుకంటే బాగుంటుందా అనడానికి అంతటి మహానుభావుడు. నుతజల పూరితంబులకు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు 100 కంటే ఒక్క సత్కృతవది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు. తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగా. నన్నయ్య గారికి అవకాశం రావాలి కానీ మంచి మాట చెప్పడంలో మాత్రం వెనకాడరు. ఎంత సంతోషమో, వెంటనే ధర్మానికి ఒక సూక్తి రాసేస్తారు ఆయన. అంతటి మహానుభావుడు నన్నయ్య గారు అంటే ఋషి అండి. అంతటి మహానుభావుడు నన్నయ్య గారి పద్యాలు, అద్భుతమైన పద్యం. ఆయన అంటారు, నుతజల పూరితంబులకు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి నీరు. ఆవిడ పిలిచినప్పుడు సూనృత వ్రత అని పిలిచింది. గొప్ప వ్రతములు కలవాడా అని పిలిచింది, నింద చేయలేదు. అంటే భర్తని ఏదో అర్థం చేసుకుంది. అది మనం అర్థం చేసుకోలేక దుష్యంతుడి పట్ల కోపంతో ఉన్నాం మనం. శకుంతల ఏ కళ్ళజోడులో చూస్తోందో అంటే ఆవిడ కళ్ళజోడు పెట్టుకుందని కాదు, ఆ దృష్టికోణంలో చూస్తే ఓ ఇందుకు దుష్యంతుణ్ణి నింద చేయలేదు అని అర్థమైపోతుంది. అందుకే భారతం చదవడం, భారతాన్ని పరిశీలించడం పరాకుగా చెయ్యాలి అంటారు. చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. నుతజల పూరితంబులకు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. 100 నూతులు తవ్వించడం కన్నా ఒక నుయ్యి తవ్వించడమే చాలా గొప్ప విశేషం. ఎందుకో తెలుసా అండి? కొడుకు కడుపున పుడతాడు, కానీ వాడు నాన్నగారి పేరు చెప్పి అలా ఎప్పుడూ చేస్తుంటాడా అంటే నమ్మకం ఏమి ఉండదు. ఒక్క 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇంటి బ్రహ్మగారు చెప్పాలి, ఏమంటే మీ నాన్నగారి తిథి వస్తోందండి, లేకపోతే వాడు మర్చిపోతాడు. నాన్నగారి తిథి వస్తోందని కూడా వాడికి గుర్తుండదు. కొత్త డైరీయో క్యాలెండరో వచ్చినప్పుడు నాన్నగారి తిథి అని రాసుకోడు. ఇంత కష్టపడి జన్మనిచ్చిన వాడు, కొడుకు పుట్టాడని మురిసిపోయిన వాడు, ఆ కొడుకుని భుజం మీద వేసుకుని పొంగిపోయినవాడు, ఆ కొడుకుని ఒళ్ళో పెట్టుకుని ఆడించినవాడు, విద్యాబుద్ధులు నేర్పినవాడు, వాడి వచ్చిరాని మాటలు విని పొంగిపోయినవాడు, వాడి కొరకు తన సమస్తం ఇచ్చేసినవాడు, ఆఖరికి చచ్చిపోయేటప్పుడు వాడి ఒళ్ళో తల పెట్టుకుని ప్రాణం వదిలేద్దామని కోరుకున్నవాడు వదిలిపెట్టేస్తే, వాడు సంవత్సరానికి ఒకసారి జెండా పండగ నాడు ఎగరేసే జెండాకున్న గౌరవాన్ని కూడా పొందకుండా పోతే అంతకన్నా దరిద్రం ఆ తండ్రికి ఇంకేముంటుందండి? ఆగస్టు 15 నాడు జెండా పండగకి ఇచ్చిన గౌరవం అంతా కనీసం ఏడాదికి ఒకసారి చచ్చిపోయిన తండ్రికి స్మరించి ఇవ్వద్దు. ఆగస్టు 15 అని వాళ్ళు క్యాలెండర్లో రాస్తే నువ్వు రాయొద్దు, నీ డైరీలో నాన్నగారి తిథి అని రాసుకోవద్దు. అలా రాసుకోని కొడుక ఇంటి బ్రహ్మగారి గుర్తు చేస్తే నీ తండ్రి తగ్గిన నీకు గుర్తొచ్చిందా? నీతో నేను స్నేహం చేయనా? ఎలా చేయను? ఏది నమ్మి చేయండి నేను? నీ తండ్రి గుర్తులేడా నీకు? నే గుర్తుంటానా నీకు? దేనికి నీతో నాకు స్నేహం? అంటే నేను అన్న మాటని మీ పట్ల అన్వయించేసి చెప్తున్నాను. అటువంటి కృతజ్ఞుడు ఈ సభ మొత్తం మీద ఎవరైనా ఉంటే నేనేమో, మీరెవ్వరూ కాదు. నేను మిమ్మల్ని ఉద్దేశించి అంటలేదు. కానీ ఈశ్వర కృప వల్ల నేను ఇప్పుడటువంటి పాపకార్యం చెయ్యలేదు. నేను చేయకుండా ఈశ్వరుడు నన్ను రక్షించుగాక. కాబట్టి నుతజల పూరితంబులకు నూతులు 100 కంటే సూనృత వ్రత ఒక బావి నీరు. ఆ కొడుకు చెయ్యడు అని కొడుకులలో కొడుకుగా ఓ నుయ్యి తవ్విస్తారు డబ్బున్నవారు. ఓ నుయ్యి తవ్వించారనుకోండి, తవ్విస్తే ఏమవుతుంది? ఎవరికో దాహం వేస్తుంది, కసి నీళ్లు తాగుతాడు. ఈ జీవుడు ఎక్కడో ఉంటాడు, కానీ ఒక దాహంతో ఉన్నవాడు నీళ్లు తాగడానికి నుయ్యి తవ్వించినటువంటి నుయ్యి దాహంతో ఉన్నవాడికి నీళ్లు ఇస్తూనే ఉంటుంది. అలాగా ఆ నీళ్లు తాగినప్పుడల్లా జీవుడి ఖాతాలో పుణ్యం పడుతుంటుంది. ఎప్పుడో మహాత్ముడు తాగుతాడు, వీడు ఉద్ధరపడిపోతాడు. మళ్ళీ కాదు, ఆ నూతిలో నీళ్లు తీసి బిందెలో పోసుకుని పట్టుకెళ్ళి అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తాడు. వీడికి ఆ పుణ్యం తీసుకెళ్ళేస్తాడు. కాబట్టి కొడుకు మరిచిపోతాడేమో, తవ్వించిన నుయ్యి మాత్రం పుణ్యం ఇస్తూనే ఉంటుంది అలా కొడుకుతో సమానంగా. అటువంటి 100 బావులు, అటువంటి 100 నూతులు తవ్వించడం కన్నా ఒక బావి తవ్వించడం పుణ్యం ఎక్కువ. నూతికి ఒక పరిమితి ఉంటుంది, చాద వెయ్యాలి, తోడాలి, కొంత బలం ఉండాలి. బావికి ఏమిటో తెలుసా అండి? నడబావి అంటారు. నడుచుకుంటూ మీరు మెట్లు దిగి లోపలికి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుని మళ్ళీ మెట్లెక్కి పైకి వచ్చేయచ్చు. కాబట్టి బావి మరింత సౌకర్యం. పైగా నుయ్యి ఎండిపోయింది అనుకోండి, లోపలికి వెళ్ళి చదివే వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళని తెచ్చుకోవాలి. ఒక బావి ఎండిపోయింది అనుకోండి,
నలుగురు కలిసి వెళ్ళి వాళ్ళే శుభ్రం చేసుకుని కాస్త మట్టి తీసేసి మళ్ళీ నీళ్లు వచ్చేసి చేసుకోవచ్చు. కాబట్టి మృతజలపూరితంబులకు నూతులు నూరిటి కంటే సుమృత వ్రత ఒక బావి మేలు. ఆ బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువు అది మేలు. అటువంటి బావులు నూరు తగ్గించడం కన్నా ఒక్క సత్కృతం, అదిగో రేపు జరగబోతోందే కుంభాభిషేకం, అలాంటి కుంభాభిషేకంలో పాల్గొనడం, అదిగో ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేయడం, అలాంటివి చాలా గొప్పవి. ఒక సత్క్రతువు మేలు. తత్క్రతశతంబుల కంటే సుతుండు మేలు. అటువంటి క్రతువులు 100 చేయడం కన్నా ఒక్క కొడుకుంటే చాలు. తత్క్రతుశతంబుల కంటే సుతుండు మేలు, తత్సుతశతంబుల కంటే ఒక సుమృత వాక్యము మేలు చూడగం. అటువంటి కొడుకులు 100 ఉండడం కన్నా ఒక్క సత్యం మాట్లాడడం గొప్పది. రాజా, ఇప్పటికైనా నిజం చెప్పు. ఎంత ధర్మాన్ని ఆవిష్కరించిందండి మహాతల్లి, ఎంత ధైర్యంగా మాట్లాడింది ఆవిడ. వెలయంగా అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యమును ఇరుగడలందు ఇడి తూపగా సత్యము వలన ముడు సూపు గౌరవంబు పేర్మిన్. ఒక తక్కెడ తీసుకొచ్చి ఒక త్రాసు, వెలయంగా అశ్వమేధంబులు వేయును, 1000 అశ్వమేధయాగాలు చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని ఒక తక్కెట్లో పెట్టి, ఒక్క నిజం చెప్పినటువంటి ఫలితాన్ని ఒక తక్కెట్లో పెడితే, ముళ్ళు ఈ రెండిటిలో ఏది గొప్పది అంటే ఒక నిజం వేపుకు ఉరుగుతుందయా రాజా. ఒక నిజం అంత గొప్పది. ఇన్ని యాగాలు చేసి ఏం ఫలితం? ఒక నిజం ఒప్పుకోవడానికి ధైర్యంతో ఒప్పుకో అని సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుకావు ఎరుగు మెల్ల ధర్మంబులకిందు పెద్దయండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం, అన్ని వేదాలు చదువుకున్న ఫలితం సత్యం చెప్పడం వల్ల వస్తుంది. కాబట్టి సత్యమేవ జయితే, ఆ సత్యమును ఎవడు పట్టుకున్నాడో వాడు జయాన్ని పొందుతాడు. రాజా, కాబట్టి ఇప్పటికైనా సత్యం పలుకు, నిజం ఒప్పుకో. కాదు నేను అధర్మం మాట్లాడుతున్నానంటావా? నేనేమి మామూలు స్త్రీని కానయ్యా, మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడికి మేనకకి జన్మించిన దాన్ని. అటువంటి దాన్ని ఒక నిండు సభలోకి వచ్చి ఒక రాజు దగ్గర నిలబడి వీడు నీకు నాకు పుట్టిన కొడుకు అని చెప్పుకోవలసినంత అధార్మికమైన స్థితి నాకు లేదయ్యా. నేను ధర్మంలో నిలబడ్డాను. రాజా, నువ్వు కూడా నా పరిస్థితిని గమనించి మాట్లాడదు. ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి కన్నుడి దగ్గర పెరిగిన నేను ఇలా నేరం చేసిన దానిలా నిలబడ్డం బాగుంటుందా? రాజా, సత్యం అంగీకరించు అని అంటే దుష్యంతుడు అన్నాడు, ఏనట నీవెట సుతుడెట, ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను మానినుల సత్య వచనులు నా నిట్టుల సత్య భాషణం ఉచితంవే. నేనెవరు, నువ్వెవరు, ఆ పిల్లాడెవరు, అసలు మనం ఎవరికెవరమైనా తెలుసా? ఇలా మాట్లాడచ్చా? అబద్ధాలు చాలా తప్పు, వెళ్ళిపో అన్నాడు. ఆవిడ అసలు ఏం మాట్లాడాలో ఆవిడకి అర్థం కాలేదు. ఆవిడ మనసులో అనుకుంది, తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువంబడిది, ఇప్పుడు పతి చేతను విడువంబడియదనొక్కో, ఉడుపులు వేయునింకేలా ఇప్పాటి నోములు తొల్లి కడగి నోచితిగా కేమియనుచు కండె దండమున. ఆవిడనుకుంది, పుట్టగానే పసిగుడ్డుగా ఉండగానే మాలినీ నదీ తీరంలో మా అమ్మ వదిలేసింది. తర్వాత తపశ్శక్తిని నాకు అండగా పెట్టి నాన్నగారు వెళ్ళిపోయారు. మహానుభావుడు కన్నుడు తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. అమ్మయ్య, భర్త దొరికాడు కదా, అన్నీ మర్చిపోదాం అనుకున్నాను. ఈయనేమో నువ్వెవరో నాకు తెలియదు వెళ్ళిపో అంటున్నాడు. కాబట్టి పుట్టినప్పటి నుంచి అందరూ విడిచిపెట్టడమే నా యొక్క అదృష్టంలా ఉంది. అవునులే, చిన్న నోములు నోచి పెద్ద ఫలితాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? నేనంత పెద్ద నోములు నోసలేదేమో అనుకున్నాను. అప్పుడు కూడా ఒక్క మాట అనలేదండి ఆవిడ. అని నోట మాట రాక ఆ పిల్లవాడిని తీసుకుని కన్నుల నీరు కారుతూ సభలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వెంటనే అశరీరవాణి పలికింది పైనుంచి, గొనకొని వీడు నీకుని శకుంతలకును ప్రియనందనుండు సేకుని భరింపు మీతని శకుంతల సత్యము పలికే సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణిత వినిచ ధరాధినాథులకు విస్మయమందగా తత్సభాసదులు. ఆకాశవాణంది, గొనకొని వీడు నీకుని శకుంతలకున్ ప్రియనందనుండు.
రాజా వాడు నీకు శకుంతలకి పుట్టిన కొడుకు, సేకుని భరింపు మీతని కొడుకు కాబట్టి వాడిని స్వీకరించి వాడిని పోషించు. శకుంతల సత్యము పలికే, శకుంతల సత్యం పలికింది. సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని, ఇప్పటికైనా వివేకంతో ప్రవర్తించవయా మహాపతివ్రత శకుంతల అని పైనుంచి అశరీరవాణి పలకగానే, ఇంతటి మహారాజు, ఇంత గొప్పవాడు, ఇంతటి ధరణీ మండలాన్ని ఏలుతున్నవాడని మనం అనుకున్నాం. ఈ రాజు సింహాసనం మీద కూర్చుని ఇలా చెప్పాడా, ఈవిడ భార్య ఈవిడ కొడుక అని సభాసదులందరూ నోళ్లు తెరిచి ఉండిపోతే దుష్యంతుడు అన్నాడు, నాకు తెలుసు, ఇప్పుడు నేను బ్యాలెట్ బాక్స్ ఇక్కడ పెట్టి దుష్యంతుడు మంచివాడా శకుంతల మంచిదా అని నేను అడిగాను అనుకోండి, ఒక్క ఓటు రాదు దుష్యంతుడు కాదు. అసలు బ్యాలెట్ బాక్స్ ఏంట్రా, ప్రశ్న ఏంటో అసలు వేయడం అన్నట్టు చూస్తున్నారు నన్ను కొంతమంది. అసలు ఆ ప్రశ్న ఎందుకు, ఇంకా బియాండ్ ఎనీ డౌట్ అంటారు చూస్తారా, అలా తేలిపోతే అబద్ధాలు ఆడారు ఇంకా వెనకేసుకొస్తారా, వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కొత్తగా నువ్వు అని మీరు అనుకుంటున్నారు. నాకు తెలుసు. మీరు ఒక్కటి ఆలోచించండి, దుష్యంతుడు అంత తప్పు చేసి ఉంటే వ్యాసుడు ఎక్కడో ఆ మాట చెప్తారు, నన్నయ్య గారు ఎక్కడో ఆ మాట చెప్తారు, అశరీరవాణి ఎక్కడో ఆ మాట చెప్తారు. తప్పు రాజా, కావాలని అబద్ధాలు ఆడుతున్నావు, ఇది పాపం అని చెప్తుంది. అలా చెప్పలేదు అశరీరవాణి. కాబట్టి మనం ఎందుకు తీర్పుని తీసుకోవడం, నువ్వు ఏమైనా చెప్తావా అంటారేమో, చెప్తారు, కంగారు పడకండి. కాబట్టి దుష్యంతుడు అన్నాడు, ఏను ఈ ఇంటియును కాని ఎరుగ రణ్యులబ్ధి కన్వమహాముని ఆశ్రమంబునందు గాంధర్వ విధి వివాహమున కరము ఎన్ని చేసిన దీని పాణిగ్రహణము అన్యులెరుగని చేసి లోకోపవాద భీతి ఎరిగియు ఈ తన్వి ప్రీతి తప్పి ఎరుగనంటిని ఇందర ఇప్పుడెరుగ చెప్పే ఆకాశవాణి అచ్చెరువుగాగా. ఆయన అన్నాడు, ఈమెని నేను ఎరుగుదును, ఈమె శకుంతల అన్న విషయం కూడా నాకు తెలుసు, ఈమె పాణిగ్రహణం నేను చేశానన్న విషయం కూడా నాకు తెలుసు, ఇతను నా కొడుకన్న విషయమూ నాకు తెలుసు, ఇతనికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానన్న విషయమూ నాకు తెలుసు. తెలిసి తెలియదని అబద్ధం చెప్తున్నానన్న విషయమూ నాకు తెలుసు. నేను అబద్ధం చెప్పానని అంగీకరిస్తున్నాను. కానీ నేను ఎందుకు చెప్పానో తెలుసా, మా వివాహము జరిగినప్పుడు అన్యులు లేరు, అది రహస్యముగా జరిగింది, అందుకని నేను నిజం అంగీకరించలేకపోయాను. ఇప్పుడు దుష్యంతుడేం తప్పు చేయలేదు, పర్వాలేదు అలా అనేయచ్చు అని మీరు అంగీకరిస్తారా? అంగీకరించరు సరికదా. నేను ఈ వేదిక దిగితే ఒప్పుకోరు, చెప్పాలి ఏమిటో అంటారు కదా. కంగారు పడకండి, నేను మీకు ఆ ధర్మం ఏమిటో చెప్పకపోతే నాకు మాత్రం కడుపు తీపి ఎలా తీరుతుంది. మహారాజులకు ఒక నియమం ఉంటుంది, దక్షిణ నాయకుడు అంటారని నేను మీతో మనవి చేశాను. అనేక మంది భార్యలను స్వీకరిస్తుంటారు, కానీ ఆ భార్యలందరూ కూడా ఎవరు, వాళ్ళ కులం ఏమిటి, వాళ్ళ వంశం ఏమిటి, వాళ్ళ మర్యాద ఏమిటి, వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు, ఈ విషయాల గురించి రాజ్యమునకు కాని, మంత్రులకు కాని, సేనాపతులకు కాని, ప్రజలకు కాని సంబంధం ఉండదు. ఏ ప్రజలు కూడా పట్టించుకోరు. ఒక్కొక్కరు 365 మంది భార్యలు దశరథ మహారాజు గారికి. మీరు ఇప్పటికీ ఢిల్లీ వెళ్ళి చూస్తే జహంగీర్ పాదుషా కోటలో ఆయన ఎదురుగుండా చైనాగారానికి వెడుతూ నిలబడిన చోట ఎదురుగుండా అర్ధచంద్రాకారంలో ఉంటాయి గదులు, దాని నిండా రాణులు ఉండేవారు. ఆయన వెళ్ళి నిలబడినప్పుడు అందరూ బయటికి వస్తే ఆయనకి ఎవరు నచ్చితే వాళ్ళని ఇలా అనేవాడు అని మనకు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తారు జహంగీర్ కోటలో. కాబట్టి దక్షిణ నాయకత్వంలో ఉండేవారు రాజులు పూర్వం. దాన్ని ప్రజలు పట్టించుకోరు, అది రాజభోగం అని వదిలేస్తారు. ప్రజలకి, మంత్రులకు, సేనాపతులకు, పురోహితులకు అందరికీ రాజు జవాబుదారీ ఒకే ఒక్క విషయంలో, మహారాజ్ఞీ స్థానములో కూర్చునేటటువంటి వ్యక్తి ఎవరుంటుందో ఆమె చరిత్ర ప్రజలకు తెలిసి తీరాలి, దాచి ప్రభువు స్వీకరించరాదు. ఎందుకో తెలుసా అండి, ఆవిడికి పుట్టిన కొడుకు ఉత్తరాధికారి, వాడు సరిగా ఉండకపోతే రాజ్యానికి ఇబ్బందులు వస్తాయి, ప్రజలకు ఇబ్బందులు వస్తాయి. అందుకని వారి వంశం ఏమిటో, గోత్రం ఏమిటో, ఎవరి పిల్లలో ఏమిటో, ఎక్కడ పుట్టిందో ప్రజలందరికీ తెలిసిన తరువాత మహారాజ్ఞీ స్థానములోకి తీసుకుంటారు. ఆమె
రాజుతో పాటు సింహాసనం మీద కూర్చుంటుంది. సింహాసనం మీద కూర్చుని మహారాజ్ఞి అంటే రాజు ఎన్ని అధికారములను కలిగి ఉంటాడో అన్ని అధికారములను కలిగి ఉంటుంది. రాజు ఏ కారణం చేతనైనా యుద్ధంలో మరణిస్తే మహారాజ్ఞి పిల్లవాడిని వెంట పెట్టుకుని అడవులకు వెళ్ళిపోవడం, తరువాతి కాలంలో వాడు బలాన్ని పుంజుకుంటే ప్రజలందరూ ఏం కోరుతుంటారో తెలుసా అండి? మళ్ళీ మా ప్రభువు కుమారుడు ఎక్కడున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, వాడు ఎప్పుడు తిరిగి వస్తాడో, ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడో అని కోరుకుంటారు ప్రజలు. రాజ్యచ్యుతుడైన రాజు యొక్క కొడుకు మీద, మహారాజ్ఞి కుమారుడి మీద ప్రజలు అంత ప్రేమ పెంచుకుంటారు. అందుకే ఆ వివాహం ప్రజలకి తెలిసి మాత్రమే జరగాలి. ప్రజలకి ఆమె యోగ్యతాయోగ్యతలు తెలిసి తీరాలి. ఆ పుట్టినటువంటి కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ప్రజలు పొంగిపోవాలి వాడి గుణగుణములను తెలుసుకొని. అది జరగలేదు దుష్యంతుడి విషయంలో. తనకొక్కడికి తెలుసు, ప్రజలకి తెలియదు, పురోహితులకు తెలియదు. మంత్రుల్ని కూడా అక్కడే ఉంచి కన్నుడికి నమస్కరించడానికని ఒక్కడే వెళ్ళాడు. అందుకని మంత్రులకి తెలియదు. ఎవరికీ తెలియకుండా తాను చేసినటువంటి పనికి ఇప్పుడు నేను ఆమెని పిలిపించి తీసుకొచ్చి కూర్చోపెడితే ముందు ప్రజలకి చెప్పవలసిన ధర్మం ప్రభువుకి లేదా అని ఇంతమంది అడిగితే నేను ధర్మం తప్పిపోయిన వాడిని అయిపోతానన్న భయం చేత సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు దుష్యంతుడిగా తన ధర్మం విషయంలో వైక్లభ్యాన్ని పొందలేకపోయాడు. నేను వెంటనే అంగీకరిస్తే నా వరకు వ్యక్తిగా దుష్యంతుడిగా తప్పులేదు, నేను ఆమెను స్వీకరించాను. కానీ మహారాజు దుష్యంతుడుగా నేను దోషం చేసిన వాడిని అవుతాను. ఎవరో ఇప్పుడు నేను రహస్యంగా చేసేసుకున్నాను, పెళ్లి చెప్పి చేసుకోలేదు. ఈమె ఎవరో, ఎంత ఉత్తమ కులంలో పుట్టిందో, ఎవరి పిల్లో, ఈ పిల్లవాడు నా పిల్లవాడని, వాడు సుక్షత్రియుడని, నా తేజస్సుకే వాడు సంభవించాడని నేను కాకతాళీయంగా తమలో వచ్చి చెప్తే అంగీకరించలేదని, ఇలా ఇంకా రాజు ఎన్ని చేశాడో అని ప్రజలు అనుమానపడకూడదని తెలియాలంటే సాధికారికంగా చెప్పగలిగిన వాడు ఒక్కడు దొరికితే ఈమెను స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు. వ్యక్తిగా రాజుగా నలిగిపోతున్నాను, వ్యక్తిగా ఆమెను భార్యగా అంగీకరించగలను, రాజుగా అంగీకరించలేకపోతున్నాను. ధర్మం అడ్డొచ్చేస్తోంది. ఈ నలుగురు మధ్య నలుగుతున్నాను, నన్ను ఎవరాదుకుంటారని కుపితుడవుతున్న రాజు యొక్క బాధని ఆయన ధర్మం యొక్క పట్టును అర్థం చేస్తున్నాడు. ఈశ్వరుడు అశరీరవాణిగా తాను ప్రకటించాడు, స్వీకరించగలిగాడు. అందుకని వ్యాస మహర్షి గాని నన్నయ్య గారు గాని దుష్యంతుడి మీద ఇలా వేలు చూపల. రాజు దుష్యంతుడిగా ఏ నలుగురు పడుతున్నాడో శకుంతల గమనించింది. ఒక్క మాట ఆవిడ అందుకే అందుకే స్వీకరించిన తరువాత కూడా శకుంతల ఎన్నడూ బాధపడల. శకుంతలకి లేని బాధ, ప్రజలకి లేని బాధ మనం కోడిగుడ్డకు వెంట్రుకలు పీకి పొందకూడదు కదా, అది మర్యాద. ఆయన ధర్మమును పట్టుకుని ఆ నలుగురు పడ్డంలో వాళ్ళు ఎంత ఉదాత్త చరితులై నిలబడ్డారన్న విషయాన్ని మనం గ్రహించవలసి ఉంటుంది. మాట తప్పాలి, మోసం చెయ్యాలనుకుంటే ఆ పాటికి వేరొక స్త్రీని చేసి పట్టాభిషేకం చేసేయచ్చు. దుష్యంతుడు చెయ్యలేదు, ఆ స్థానం భర్తీ అయిపోయింది. కానీ అది ప్రకటన అవ్వాలి. ఎలా అవ్వాలని ఎన్ని రాత్రులు వ్యధ చెంది ఉంటాడో మీరు గ్రహించాలి. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉండగా శకుంతల రావడం ఇంత నడిచింది. కానీ ఈశ్వరుడు ఎందుకంత నడిపించాడో తెలుసా అండి? ఇంత నీతి మనకి చెప్పేవాడు రేపు పొద్దున్న ఉన్నాడు. శకుంతల మాట్లాడకపోతే మనమున్న గృహస్థాశ్రమం ఎంత గొప్పదో మనకి తెలిసి రావాలి. నా భార్య ఎంత గొప్పదో నాకు తెలిసి రావాలి. నా కొడుకుని కౌగలించుకోవడం ఎంత ఐశ్వర్యమో నాకు తెలిసి రావాలి. అవి తెలిసి రావాలంటే నేను ఇది చదవాలి. ఇది చదవాలంటే దుష్యంతుడు సింహాసనం మీద ఉన్నప్పుడే శకుంతల రావాలి. అలా వచ్చి మాట్లాడితేనే భావితరాలకి ఈ వైభవాలు అందుతాయి. అందాలి కాబట్టి కదలికల్ని పరదేవత అలా దిద్దింది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు. తరువాతి కాలంలో కొన్ని వేల సంవత్సరములు శకుంతలతో కలిసి భోగములను అనుభవించాడు. తదనంతర కాలమనందు వానప్రస్థాన్ని స్వీకరించాడు. అనేక యజ్ఞయాగాదులు చేశాడు. తొట్టతకు ఈశ్వరునికి చేరుకున్నాడు. మహానుభావుడైనటువంటి భరతుడు రాజై ఎన్నో అశ్వమేధ యాగములు, వాజపేయములు మొదలైనటువంటి యాగములు చేసి ఆయన యొక్క శక్తి చేత ఆ పురువంశాన్నంతటినీ భరతవంశము అన్న పేరు తేగలిగాడు. ఇవాళ అంత గొప్పదైనటువంటి శకుంతలా కన్నుల యొక్క వృత్తాంతాన్ని మనం ఈశ్వరానుగ్రహంగా వినగలిగాం. రేపటి రోజు మహాద్భుతము. ఏ మహానుభావుడి పేరు విన్నంత మాత్రము చేత పాపములు శమిస్తాయో,
యుగములు మారిపోయినా ఏ మహాపురుషుడు శరీరం విడిచిపెట్టిన రోజున మానవాళి అంతా కూడా ఆయనకి తర్పణ విడిచిపెడుతుందో అటువంటి మహానుభావుడైన భీష్మాచార్యుల వారి జననానికి వెనక ఎంత నేపథ్యం నడిచిందో తత్సంబంధమైనటువంటి విషయాన్ని రేపటి రోజున ప్రస్తావన ఈశ్వరానుగ్రహంగా చేసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమభిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.